ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. జనరల్ ప్రజానీకము రాజకీయ నాయకుల్ని ఎలక్షన్లప్పుడు తప్ప మిగతా టైంలో రాజకీయాలను అంతా ఫాలో అవుతారు అనేది క్వశ్చన్. అలా అయితే న్యూస్ ఛానల్స్కి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కన్నా ఎక్కువ వ్యూవర్షిప్ ఉండాలి కదా. ఇలా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి ఉన్న వ్యూవర్షిప్లో 5% కూడా ఉండదు న్యూస్ ఛానల్ వ్యూవర్షిప్. అంటే ప్రజలు ఎంత న్యూస్ అంటే ఒక రాజకీయాలే కాదు, మళ్ళీ న్యూస్ అంటే అనేక అంశాలు ఉంటాయి. ఓన్లీ పొలిటికల్ న్యూస్కి అయితే ఎంటర్టైన్మెంట్ సీరియల్స్కి ఉండే వ్యూవర్షిప్లో 1% ఉండదు. దాన్ని బట్టి అర్థమవుతుంది రాజకీయాలను ప్రజలు పట్టించుకోవాలని. సో రాజకీయ గొడవలు ఇది ఏమన్నా ప్రజల సమస్య పైన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి పంచాయతా, లేకపోతే రైల్వే జోన్ గురించి గొడవనా, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమమా, లేదు ఆంధ్రప్రదేశ్లో ధరలు తగ్గించాలనో ఉద్యోగాలకు కావాలనో కొట్లాడినా అండి. ఇది ఏమన్నది రెండు పార్టీల మధ్య కొట్లాట. వీళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్లు చేశారు, వాళ్ళ అధికారంలో వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ అధికారం ఉన్నప్పుడు అచ్చెన్నాయుడును, మీకు దేవినేని మా దూరిపాల నరేంద్ర, సో ఇలా వాళ్ళు అయ్యన్న పాత్రుడు వాళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక వీళ్ళు నందిగామ సురేష్, జోగి రమేష్, ఇప్పుడు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, గోరంట మాధవ్, ఇంకా రేపు కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళు అరెస్ట్లు చేస్తున్నారు. ఇలా తేడా ఏంటి? వాళ్ళప్పుడు వాళ్ళు టార్గెట్ చేసుకొని పట్టాభి లేదని వాళ్ళు అరెస్ట్ చేయలేదా? వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు. ఎవరికి అధికారం అంటే వాడు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడు. విక్టిమ్ పర్పెట్రేటర్ అవుతున్నాడు, పర్పెట్రేటర్ విక్టిమ్ అవుతున్నాడు. అంటే నిందితులు బాధితులు అవుతున్నాడు, బాధితులు నిందితులు అవుతున్నాడు. సో ఇందులో ఇప్పటికైనా రాజకీయ పార్టీలకు అర్థం కాల్సి జీరో సమ్ గేమ్. ఇందులో ఎవరికి గెలుపుండదు, తిట్లలో గెలుపుండదు, తిట్టిన వారిపైన చర్యలు తీసుకోవడంలో ఎవరికీ గెలుపుండదు. ఎవరు అధికారంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండరు. సో ఒక రెచ్చిపోతున్నప్పుడు మళ్ళీ అధికారం మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళపైన వ్యవస్థ తిరగబడుతూ ఉంటుంది. అందువల్ల ఇందులో కేసులు ప్రాసెస్ పనిష్మెంట్ అల్టిమేట్గా ఏమవుతుంది అన్న జైలు యావజ్జీవ ఖైదు పడుతుందా, ఉరి శిక్షలు ఎత్తారా? ఇలా అన్నందుకు దాని తగ్గట్టు ఏదో చిన్న పనిష్మెంట్ ఉంటుంది, కోర్టులోకి పోతారు, బెయిల్ తెచ్చుకుంటారు. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. లాయర్ల గిరాకీ, మీడియా గిరాకీ, అంటే కోర్టుల సమయం వృధా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు అడ్వాంటేజు, ఇంతే తప్ప ప్రజలకి ఏం సంబంధం ఇది? పోనీ ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేయడం వల్ల కానీ, అరెస్ట్ చేయకపోవడం వల్ల కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆదాయాలు పెరుగుతాయా? ఇది రాజకీయ గోల. ఆ గోల ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు?